హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం కరెంట్ ఆపరేషన్స్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ASP.NET లైక్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4 యూస్ చేసి. సో ఇక్కడ ప్రోగ్రాంలో లైక్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం రైట్. ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాం. లైక్ రికార్డ్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ అనేది చేస్తున్నాం. అలానే అప్డేట్ చేయాలంటే ఎలా చేస్తామో చూద్దాం. సేవ్ సక్సెస్ఫుల్లీ రైట్ సురేంద్ర బాబు. నెక్స్ట్ వన్ సేమ్ ఇదే. నేను అప్డేట్ చేయాలి అనుకుంటున్నా, రికార్డ్స్ నేను అప్డేట్ చేయాలి అనుకుంటున్నా. సో ఇలాంటి కేసులో మనం ఎలా చేంజెస్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. సి అప్డేట్ అనేది లైక్ పర్టికులర్గా ఒక ఐడి దగ్గర అలా బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి స్టూడెంట్ మీద చేస్తున్నాము. సో దట్ మీన్స్ ఓన్లీ దట్ పర్టికులర్ సింగిల్ స్టూడెంట్ రికార్డ్ కాబట్టి స్టూడెంట్ DB కాంటెక్స్ట్ నుంచి స్టూడెంట్స్ టేబుల్లో నుంచి నేను ఫైండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఐడి స్టూడెంట్ ఐడి 1 దగ్గర ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ చేంజ్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ స్టూడెంట్ అనేవాడు నల్ కాకుండా ఉండాలి, అంతే కదా. దాంట్లో కంటెంట్ ఉంటేనే కదా మనకి. అండ్ నౌ స్టూడెంట్ డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు రాజేష్ అండ్ స్టూడెంట్ డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు రైట్. సో చేంజెస్ చేసిన తర్వాత లైక్ ఇక్కడ సేమ్ DB కాంటెక్స్ట్ని ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. సేవ్ సక్సెస్ఫుల్లీ. సో ఫస్ట్ 1 దగ్గర ఏముందో చూడండి, రవి కుమార్ అని ఉంది. రైట్. సో అగైన్ నేను ఇక్కడ చేంజెస్ చేస్తున్నాను. సో బిల్డ్ చేసాం. సేవ్ సక్సెస్ఫుల్లీ మీన్ ఇట్స్ అప్డేషన్. సో 1 దగ్గర చూడండి, రవి కుమార్ బదులు మనకి రాజేష్ బాబు. రైట్. అప్డేట్ అనేది జరిగింది మనకి ఇక్కడ. అండ్ ఇన్ ద సేమ్ వే నేను సేమ్ ఇదే రికార్డ్ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సేమ్ ఇదే రికార్డ్ని ఫస్ట్ రికార్డ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో DB కాంటెక్స్ట్ నుంచి స్టూడెంట్స్లో నేను రిమూవ్ అనేది చేస్తున్నా దేన్ని, స్టూడెంట్ని. దట్ మీన్స్ ఫస్ట్ రికార్డ్. సో చూడండి మళ్ళీ అగైన్ నేను రన్ చేస్తున్నాను. కింద మెసేజ్ అదే వస్తుంది మనం చేంజ్ చేయాలి కాబట్టి. బట్ ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో చూడండి ఫస్ట్ రికార్డ్ వెళ్ళిపోయింది కదా. క్లియర్. సో క్రెడ్ ఆపరేషన్స్ ఇలా చేస్తాం. సో సింపుల్, జస్ట్ ఆల్రెడీ చేస్తుంది కాబట్టి కోడ్ అనేది నేను సింపుల్గా చేంజ్ చేశాను. క్లియర్. నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.